నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 22 నెలల కాంగ్రెస్ పాలనకు రెఫరెండం. రేవంత్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలకు చెక్ పాయింట్. 6 గ్యారంటీలు 420 హామీలు అంటూ అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రికి ఇది గుండెలు అదిరిపోయే బైపోల్. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామంటూ 700 రోజులైనా అమలు చేయని రేవంత్ రెడ్డికి సురుకు తగిలించే ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ లో రేవంత్ నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి ఆ పార్టీకి కనువిప్పు కలిగేలా కర్రు కాల్చి వాత పెట్టే ఎన్నిక. అవును, ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువేనంటున్న ఎర్రగడ్డ డివిజన్ ప్రజలతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ లో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణానంతరం జూబ్లీహిల్స్ ఎన్నికలు సంభవించాయి. ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత గోపీనాథ్ ఇప్పటికే భారీగా ప్రచారం జరుగుతుంది. గడప గడపకు వెళ్తూ కూడా ఇంటింటా గత 10 సంవత్సరాలు చేసిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అభివృద్ధిని కూడా చెప్పుకుంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి ఎర్రగడ్డ డివిజన్లోని రాజీవ్ నగర్లో ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి ఎట్లా ఉంది, ప్రస్తుతం 22 నెలల పాలన అనేది ఎలా ఉంది, రాబోయే ఎన్నికలలో ఎవరి వైపు కూడా ప్రజలు మొగ్గు చూపుతున్నారు అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలు ప్రజలకు నచ్చట్లేదు. ఫస్ట్ ఈ పేద ప్రజల పైన హైడ్రా అనే విషయాలు తీసుకొచ్చి చాలా ఇబ్బంది చేస్తారు. చాలా విషయం ఏంటంటే ఇప్పుడు ఈ రౌడీ షీటర్లని ఏదైతే ఉన్నారో రౌడీల పాలన వస్తుందనేది ప్రజలకు భయంతోన అభిప్రాయాలు చేంజ్ అవుతున్నాయి. అట్లా అంతే. ఏ పార్టీ నిర్ణయం అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పుడు నడుస్తుంది కేసీఆర్, మా టీఆర్ఎస్ నడుస్తుంది. కేసీఆర్ చేసిన పని ఎవరు చేయలేరు. కేసీఆర్ చాలా గరీబ్ వాళ్ళే కదా, మంచి చేసినాడు. కేసీఆర్ చేసింది పని ఆయన ఉన్నాడు, బట్ ఆయన సీఎం మనకి ఏం చేయలేడు. గరీబ్ వాళ్ళకి అయితే ఇప్పుడు దాకా ఏం వినలేం, చేయలేడు. ఏమేమో వస్తున్నాయి అవి ఇవి కానీ టీఆర్ఎస్ హుకుమత్ బాగుంది. టీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది. టీఆర్ఎస్ఏ రావాలి అన్న. బీఆర్ఎస్ఏ గెలుస్తా అన్న, 100% బీఆర్ఎస్ఏ గెలుస్తా. పబ్లిక్లో కూడా నరాల్లో అదే ఉంది. తెలంగాణ ఉద్యమం తెచ్చింది మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులమే. నా పేరు వల్లభ వెంకటేష్, జనరల్ సెక్రటరీ ఓటర్ సంఘం ప్రెసిడెంట్ని. 100% బీఆర్ఎస్ వస్తుంది. केसीआर साहब का ही है. कांग्रेस आई स्टार्टिंग क्या बोली 6 गारंटीज 2 लाख जॉब्स कहाँ पर दिया? किसी को कोई जॉब नहीं है, किसी को कोई 6 गारंटीज कंप्लीट नहीं है. जहाँ पे बोले वहाँ पे हाइड्रा डाल के तोड़म ताड़ी है. करा क्या कांग्रेस गवर्नमेंट? ये इलेक्शन जो है अभी ये कांग्रेस वर्सेस टीआरएस का है. तो केसीआर साहब को लेके आए तो ही उसको सबक मिलता. उन्होंने जितना भी काम कर रहा किसके लिए कर रहा? आम पब्लिक के लिए तो कुछ भी नहीं कर रहा. ना किसी को जॉब्स मिल रहा हो. एक तोला सोना देता हूँ बोला, पता नहीं क्या क्या बोला. एक भी उसके खुद के अल्फाज पे उन्हें कमिटेड नहीं है. ओनली केसीआर पार्टी, क्योंकि डेवलपमेंट किया और आम पब्लिक के लिए सोचा, जॉब्स दिलाया, పేదవాళ్ళకి చేసిండు, అందరికీ చేసిండు. ఈయన ఎవరికి చేసిండు? ఈయన ఫ్యామిలీకి తప్ప ఇంకా ఎవరికి చేయలేదు. ఆయన వచ్చింది దేని గురించి? ఇంకొక 50 సంవత్సరాలు కాంగ్రెస్ రాదు ఈసారి పోతే. అట్లా పని చేసి వాడేసిండు కాంగ్రెస్కి. ఓన్లీ ఓటు వేస్తే కేసీఆర్ సార్కి ఓటు వేయాలి, లేకపోతే వేయకూడదు. రౌడీజం కావాలంటే నవీన్ యాదవ్, డెవలప్మెంట్ వద్దనుకుంటే నవీన్ యాదవ్, డెవలప్మెంట్ కావాలంటే కేసీఆర్ సార్కి తీసుకొని వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే నవీన్ యాదవ్ మాగంటి గోపీనాథ్ కాదు, ఇది ఉన్నది కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్. ఇప్పటివరకు హైదరాబాద్లో డెవలప్మెంట్ అయింది, జనాలకి మంచిగా అయింది అంటే కేసీఆర్ సార్ ద్వారానే అయింది. ఈసారి వాళ్ళకి చూపించాలి అసలు అవసరమా మనకు. ఆయన చేసే పనుల వల్ల ఇంకొక 50 సంవత్సరాలు కాంగ్రెస్ రాదు మళ్ళీ తిరిగి. మనతో పాటుగా కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. అన్న, ప్రస్తుతానికి ఎలక్షన్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ పరిస్థితులు అనేది ఎలా ఉన్నాయి? ఇక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి అయితే బంపర్ మెజారిటీతో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఈ కాంగ్రెస్ అంటే ఆల్రెడీ 2 సంవత్సరాల నుంచి పబ్లిక్ అంతా హైడ్రా అని లేకపోతే ఆయన ఇచ్చిన హామీలు కానీ ఏది అమలు కాలేదు. కాబట్టి ఈ జూబ్లీహిల్స్లో పక్క బీఆర్ఎస్ గెలుస్తుంది. అది పబ్లిక్, ఎందుకంటే అవుట్పుట్ రాకపోవచ్చు కానీ పబ్లిక్ మదిలో ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మీకు మీడియా ముందు కానీ వాటి ముందు కానీ కొంతమంది చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ పబ్లిక్ మైండ్లో మాత్రం 100% బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. చెప్పండి మీ అభిప్రాయం. నాకు అనిపించినంత వరకు అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేసి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి నేను గోపి అన్నతో ఆల్రెడీ 15 సంవత్సరం నుంచి పనిచేసిన మనిషి. ఆయన చాలా మంచిగా వర్క్ చేస్తారు జూబ్లీహిల్స్లో. ఆయన క్రేజ్ ఉండే, మంచి క్రేజ్ ఉండే అన్నది
ఎప్పుడంటే అప్పుడు మాకు అండగా ఉండేవాళ్ళు. ఏ పని అయినా సరే ఏమైనా సరే రండి అనగానే వచ్చేవాడు. అన్న కొంచెం ఇలా కష్టం ఉంది రండి అంటే వచ్చేవాడు. చాలా మంచి వ్యక్తి ఆయన గోపి అన్న అని చెప్పేది. ఇంకొకటి ఏమంటే మన జూబ్లీ హిల్స్ నుంచి ఆయన ఒక ఖచ్చితంగా ఉండిపోయాడు. సో బీఆర్ఎస్ పార్టీయే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్గా నేను చెప్పేది ఏమంటే ఇది బీఆర్ఎస్ పార్టీ గెలవడం కారణం ఏంటి అని చెప్పచ్చు, అడగచ్చు అని. అంటే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఏముందంటే అన్న ఇప్పుడు రాజీవ్ నగర్ ఉంది, కళ్యాణ్ నగర్ ఉంది, ఏజీ కాలనీ ఉంది, మధురా నగర్, శ్రీనగర్ కాలనీ, వెంగళరావు నగర్, వెంకటగిరి, కృష్ణానగర్, జూబ్లీ హిల్స్ ఈ అన్ని ప్రాంతాల్లో ఏముందంటే అందరు మన మాగంటి సునీత గారు, మాగంటి గోపీనాథ్ గారిని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. అయితే నేను 101% గ్యారంటీ ఇస్తాను, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు, బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజారిటీ గెలుస్తారు. జై తెలంగాణ, జై సునీత గారు. హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, ఒకవైపు ఐటీ శాఖలో కావచ్చు, మరోవైపు ఇండస్ట్రీలో కావచ్చు, కేటీఆర్ చేసిన అభివృద్ధి అనేది ప్రజలకు దగ్గరైందని, గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి 22 నెలల్లో చేసినటువంటి కాంగ్రెస్ పాలన దుర్మార్గంగా ఉంది కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతామని ప్రజలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే ఒకవైపు ఆటో వాళ్ళకు కావచ్చు, మరోవైపు స్థానికంగా ఉన్న ప్రజలకు ఇచ్చిన ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చేసి అబద్ధపు హామీలు ఇచ్చారో దానిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కాబట్టి ప్రతి ఒక్కరి మదిలో కూడా కేసీఆర్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్లో గడప గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు అందించేవాడని, ప్రతి గల్లీలో కూడా అభివృద్ధితో రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ప్రతిదీ కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరినీ కలుపుకపోయే గోపీనాథ్ కుటుంబం అనేది బాగా 10 సంవత్సరాల్లో పనిచేసింది. కాబట్టి రాబోయే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మాగంటి సునీతకి ఓటు వేసి గెలిపిస్తామని స్థానిక ప్రజలు చెప్పిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్టు. ఎర్రగడ్డ నుంచి కెమెరామెన్ బాలుతో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.